హైదరాబాద్ లో నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కు చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా నాలా సమస్యపై ఎమ్మెల్యేను నిలదీశారు. ఎన్నిసార్లు నాలా సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేను అడ్డుకొని నిలదీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులకు స్థానికులకు వాగ్వాదం తోపులాట జరిగింది. शादी का सामान पूरा अटक गया। बच्ची की शादी है 8 दिन में। कहाँ उन्होंने निकालो రైట్. స్థానిక నాలా సమస్యపై ఎమ్మెల్యేను నిలదీశారు స్థానికులు. నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫీర్ హుస్సేన్ కు ఈ సందర్భంగా చేదు అనుభవం ఎదురైనటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే నగరంలోని పలు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా నగరంలోని పలు పాతబస్తీ కావచ్చు, అదేవిధంగా చంద్రాన్గుట్ట పలు ప్రాంతాల్లో అయితే నాలాలకు ఇబ్బందిగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో అయితే అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేకు కూడా చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. అదే ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఈ రోజు ఉదయం అయితే అక్కడ సంబంధించిన నాలా అయితే అతను కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మౌలాకా చిల్లా అనే ప్రాంతంలో నాలా పొంగుతుందని చెప్పేసి గత కొద్ది నెలలుగా సంవత్సర కాలం నుంచి కూడా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. ఎమ్మెల్యేకి వాళ్ళు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే అక్కడ స్థానికులు అయితే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే మొత్తంగా ఈ రోజు మార్నింగ్ అంటే నిన్న కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేయడానికి అయితే పరిశీలించడానికి అయితే ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అయితే పలు ప్రాంతాల్లో అయితే ఈ రోజు ఉదయం అయితే పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా మౌలాకా జిల్లా అనే ప్రాంతానికి అయితే వెళ్లడం జరిగింది. మార్నింగ్ అక్కడ అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అప్పటికే అయితే నాలాకు సంబంధించి డ్రైనేజీ వాటర్ పూర్తిగా ఇళ్ల మధ్యలో తెచ్చి చేరడంతో ఇళ్ల మధ్యలో వాళ్ళు నాలా ఏదైతే డ్రైనేజ్ వాటర్ వచ్చినటువంటి వాటర్ ని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి స్థానిక ఎమ్మెల్యే అక్కడికి రావడంతో అయితే ఆ స్థానికులు అయితే మురుగునీరుని అయితే చూపిస్తూ ఎమ్మెల్యేకి అయితే పలు విన్నపాలు మీకు ఆఫీస్ లో కలిసి పలు విన్నపాలు అయితే చేయడం జరిగింది. నాలాగా సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడం చెప్పేసి పలు మాటలు చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే చూపించడం జరిగింది స్థానికులు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులకు అక్కడ ఉన్నటువంటి అనుచరులు అయితే ఎమ్మెల్యేని స్థానికులు అయితే ప్రశ్నిస్తున్న సమయంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అనుచరులు స్థానికుల పైకి కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేయడం, మాటకు మాట పెరగడంతో అయితే అక్కడ ఉన్న అదే ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో అక్కడే కూడా వీళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం తోపులాట అయితే చేరుకుంది. తోపులాట అయితే జరగడం అయితే జరిగింది. అయితే దీంతో పాటు ఎమ్మెల్యే కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఇలాంటి చేదు అనుభవం ఒకసారిగా ఎదురవడంతో ఎమ్మెల్యే కూడా ఏం చేయాలో దిక్కు తెచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే స్థానికులు ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు స్థానికుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో అయితే మేము కావాల్సిన ఏదైతే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎంచుకున్నటువంటి ఎమ్మెల్యే మేము కావాల్సిన వసతులను గురించి అడిగితే మా పైన దాడి చేపేశారా అంటూ పలు విమర్శలు కూడా స్థానికులైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి గతంలో కూడా పలుమార్లు చెప్పుకున్నప్పటికీ మాకైతే ఎలాంటి న్యాయం జరగలేదు. చిన్నపాటి వర్షానికి గతంలో సమ్మర్ సమయంలో కూడా మేము అక్కడికి వెళ్లి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. రానున్న వర్షాకాలం కాబట్టి గతంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఈ నాలకు సంబంధించిన పనులను పూర్తి చేయండి, మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, డ్రైనేజీ వాటర్ పూర్తిగా అయితే అక్కడ చేరడంతో మేము రోగాలు వ్యాధులకు గురవుతున్నాము, జ్వరాలు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి పలుమార్లు చెప్పినప్పటికీ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. కావున ఈ రోజు ఎమ్మెల్యే రావడంతో మేమైతే ప్రశ్నించడం జరిగింది. దీనిలో ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రశ్నించడం జరిగింది. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడమని చెప్పినందుకు అనుచరులతో మా పైన దాడి చేపించే ప్రయత్నం చేశారని చెప్పేసి స్థానికులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే నగరంలో ఇలాంటి నాలాలకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు ప్రజలు. దానికి గతంలో సమ్మర్ లో కూడా సమ్మర్ నుంచి వింటర్ ఏదైతే రైనీ సీజన్ కి వస్తున్నారో రైనీ సీజన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మాకు ప్రజలకు న్యాయం చేయడం చెప్పేసి చాలా ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలైతే ఎమ్మెల్యేలు కూడా వినతి పత్రాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రజలకు న్యాయం చేయండి. హైదరాబాద్ లో చిన్న వర్షాలకు కాలనీలు మొత్తం కూడా జలమయం అవడము, ఆ రోడ్ల మీదకి నీళ్లు రావడము,
రావడము, ఇళ్లలోకి నీళ్లు రావడము, నీరు వచ్చి దుర్గంధ వాసన ఏర్పడి బతకలేని పరిస్థితుల్లో ఉన్నాము. చిన్న చిన్న గలీలుగా ఉండడము, 25 ఫీట్ల రోడ్డు 30 ఫీట్ల రోడ్డు ఉన్నప్పటికీ నాలాలు పొంగి పొర్లి ఇళ్లకు నీళ్లు చేరే అవకాశం ఉంది, మమ్మల్ని కాపాడని చెప్పేసి పలుమార్లు విన్నవించుకున్నా కూడా ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని చెప్పేసి ప్రజలైతే తీవ్ర ఆగ్రహానికి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వార్తకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయితే నెటిజన్లు అయితే దీనిపైన మాకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే పోస్టులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక రోజు 2 రోజులు కురిసిన వర్షానికి నాలాలు మొత్తం పొంగి పొర్లి ఇబ్బందులు పడితే ఎమ్మెల్యేకి ఇలాంటి చేదు అనుభవం అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి నెటిజన్లు అయితే ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజాగ్రహానికి సంబంధించి ఎమ్మెల్యే ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఎప్పటి నుంచో మేము వినతి పత్రాలు ఇస్తున్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నామని కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కదా, ఎందుకు ఎమ్మెల్యే సరిగా రెస్పాండ్ కావట్లేదు అనుకోవాలి? దీనికి సంబంధించి పలుమార్లు గత సంవత్సరం క్రితం నుంచి కూడా అయితే స్థానికులు అయితే మేము ఫిర్యాదులు చేయడం జరుగుతా ఉంది అని చెప్పేసి చెప్పిన స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే కూడా దీనికి సంబంధించి మేము ఒక కొటేషన్ తీసుకొని దానికి సంబంధించి వర్క్ ఆర్డర్ కి సంబంధించి కొన్ని పనులు అయితే ప్రారంభించడం జరిగింది. కొంతమేర వర్క్ నడుస్తుండగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడడం వల్ల ఈ విధంగా నాలాలు అనేవి జామ్ అయి పైకి రావడం, వాటర్ అయితే బయటకు రావడం, దీనికి సంబంధించిన పూర్తి పనుల మీద కూడా నేను ఒక మున్సిపాలిటీకి సంబంధించి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే పనులు పూర్తవుతాయి అని చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎమ్మెల్యే. అయితే తన పైన ఎవరైతే స్థానికులు అడిగారో వారి పైన అనుచరులు అనేది దాడికి మాటలతో కానీ అదేవిధంగా పోట్లాట ఒకరిపై ఒకరు నెట్టుకోవడము తోసుకోవడంతో అయితే ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంట్లో ఎలాంటి రాజకీయం అనేది లేదు. కావున దీనికి సంబంధించి ఏదైతే ఉందో పనులు త్వరితగతిన అయితే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులకు కూడా నేను ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఎమ్మెల్యే అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శివ.